ఆచార్య వినోబా భావే భూదానం ద్వారా ఇచ్చిన భూముల్లో పేదలు కట్టుకున్న ఇళ్లను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా కూల్చిందని వెలుగుమట్ల బాధితులు భగ్గుమన్నారు. ఎక్కడో ఇందిరమ్మ ఇళ్లు కట్టిస్తామనడం అమానుషమని, కూల్చిన చోటే తక్షణం నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో పేదల ఇళ్లను కూల్చి ప్రభుత్వం ఘోరమైన తప్పు చేసింది. భూవిముక్తి కోసం అనేక పోరాటాలు జరిగిన ఈ నేలను నేటి పాలకులు దందాల నేలగా మార్చేయడం అన్యాయమని ధ్వజమెత్తారు. ఎన్నో ఏళ్లుగా భూదాన్ భూముల్లో ఉంటున్న తమను ఇంట్లో వస్తువులను సర్దుకునే సమయం కూడా ఇవ్వకుండా కట్టుబట్టలతో బయటకు వెళ్లగొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలను కూడా చూడకుండా ఈడ్చుకెళ్లారని వాపోయారు. తాము పుట్టిన పెరిగిన ఆ కాలనీలో కాకుండా ఎక్కడో ఇళ్లు కట్టిస్తామంటే ఎలా ఊరుకుంటామని, తామెక్కడికి పోయేది లేదని భీష్మించారు. తమ కాలనీ వల్ల చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ వ్యాపారుల భూములకు రేట్లు రావని, కాంగ్రెస్ ప్రభుత్వం దౌర్జన్యం చేసి ఇళ్లు కూలగొట్టిందని, చంటి పిల్లలకు తిండి నిద్ర కరువైందని దుయ్యబట్టారు. తాముంటున్న భూముల విస్తీర్ణం 62 ఎకరాలైతే 31 ఎకరాలు అని చెప్పాలని బెదిరిస్తున్నారని, అలా చెప్పకుంటే ఇళ్లు ఇవ్వమని చెబుతున్నారని వాపోయారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి అక్రమ్ ద్వారా తెలుసుకుందాం. అక్రమ్, ఎన్నో ఏళ్లుగా భూదాన్ భూముల్లో ఉన్న తమను నిర్దాక్షిణ్యంగా రోడ్లకి ఇచ్చారని వెలుగుమట్ల బాధితులు కాంగ్రెస్ ప్రభుత్వంపై భగ్గుమంటున్నారు. తాము ఎక్కడైతే ఉన్నామో, ఎక్కడి నుంచి అయితే ఖాళీ చేయించారో అక్కడే తమకు నివాసాలు ఏర్పాటు చేయాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అప్డేట్స్ ఏంటి అక్రమ్? సునీత, మనకు తెలిసిందే గత నెల 24వ తారీఖున అయితే ఖమ్మం నగరం శివార్లోని వెలుగుమట్లలో ఉన్న భూదాన్ భూముల్లో నివసిస్తున్న పేద ఇళ్లపై అయితే కాంగ్రెస్ సర్కార్ బుల్డోజర్ ఎక్కించింది. అయితే ఇక్కడ దాదాపు 800 వరకు నివాసాలు ఉన్నట్లు అయితే వీటన్నింటికి పోల్చివేసింది. అయితే దీనిపై ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర వ్యతిరేకత వస్తుంది. అయితే ఈ క్రమంలో ఈ విషయం రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరగాలన్నట్లు బాధితులు అయితే ఇవాళ సమాజిక ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. తమకు కేవలం అవకాశం ఇవ్వకుండా కానివ్వండి, పిల్లల చదువుకునే పుస్తకాలు కానివ్వకుండా చదువుకునే అవకాశం కూడా ఇవ్వకుండా అర్ధరాత్రి అప్పటికప్పుడు వచ్చి బుల్డోజర్లు తోటి మన నివాసాలను కూల్చివేశారని అయితే బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. అదే కాకుండా అక్కడ ధనవంతులు ఉంటున్నారంటూ ఒక ఆరోపణ చేస్తున్నారని, అలాంటి స్థలంలో ధనవంతులు ఎందుకుంటారని, అలాంటి పేదలే ఉంటారని కూడా ఆవేదన వ్యక్తం చేశారు. గత కొన్నేళ్ల నుంచి అక్కడే పొట్ట చేత పట్టుకొని కూలీ పనులు చేసుకుంటూ అక్కడ బతికిస్తున్నామంటూ కూడా ఆవేదన వ్యక్తం చేశారు. భూదాన్ భూములు అనేవి కేవలం పేదల కోసమే ఉన్నాయని, అది ప్రభుత్వ భూమి కాదంటూ కూడా స్పష్టం చేశారు. ఈ విషయంలో అయితే అక్కడ కూల్చివేసిన తర్వాత కనీసం పునరావాసం కూడా సరిగా కల్పించడం లేదంటూ నగరంలోని అంబేద్కర్ భవన్ లో, టీటీడీసీ భవన్ లో కల్పించిన పునరావాసంలో కూడా సరైన సౌకర్యాలు లేవంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఒక నిరాశ్రయులుగా చేసి నిరాశ్రయులు కాకుండా చేశారంటూ కూడా ఆవేదన వ్యక్తం చేశారు. ఇది భూదాన్ భూమి అంటూ దాదాపు 250 కోట్ల భూమి రికవరీ చేశామంటూ అధికారులు చెప్తున్నారని, అయితే అవి తమ భూములు అంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తం 62 ఎకరాలకు సంబంధించిన భూమిలో కేవలం 32 ఎకరాలు మాత్రమే స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు చెప్తున్నారని, అయితే మిగతా దాదాపు 30 ఎకరాల వరకు భూమి ఏమైందంటూ కూడా నిలదీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే విషయంలో తాము ఎప్పటి నుంచో అక్కడే ఉంటున్నామంటూ కూడా బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2014లో ఈ విషయంపై హైకోర్టులు కూడా పిల్ దాఖలు చేసినట్టు కూడా చెప్తున్నారు. 1895 పట్టాలు అక్కడ భూదాన్ బోర్డు ద్వారా తమకు అందాయని తెలిపారు. 2017లో హైకోర్టు ఇందుకు సంబంధించి ఒక సర్వే కూడా ఒక ఆర్డర్ కూడా ఇష్యూ చేసిందంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ మమ్మల్ని ఎక్కడికి పంపించొద్దు అంటూ హైకోర్టు కూడా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిందంటూ కూడా బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2019లో బోర్డు భూమి ఏదైతే భూదాన్ బోర్డు భూమిలో అధికారులు కాలు పెట్టద్దంటూ కూడా హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందని కూడా ఆవేదన వ్యక్తం చేశారు. అయితే 2023లో అక్కడ మాకు కనీస సౌకర్యాలు కల్పించలేదంటూ హైకోర్టుకు ఆశ్రయిస్తే కరెంటు, నీళ్లు సౌకర్యం కల్పించాలంటూ కూడా అధికారులను హైకోర్టు ఆదేశించినట్టు కూడా తెలిపారు. అయితే హైకోర్టు ఆదేశాలను ఖాతరు చేయకుండా ప్రభుత్వము తమ ఇంటిపై బుల్డోజర్లను ఎక్కించి కొన్నేళ్ల మట్టం చేసినట్టు ఆవేదన వ్యక్తం చేశారు. రూపాయి కూడా పెట్టి ఏదైతే తమకు వచ్చిన సంపాదనలో రూపాయి కూడా పెట్టి తమ ఇల్లు నిర్మించుకున్నామని రాత్రికి రాత్రి వచ్చి కనీసం ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా
తమ ఇళ్లను నేలమట్టం చేశారంటూ కూడా ఆవేదన వ్యక్తం చేశారు. కన్నీరు మున్నీరుగా విలపించారు. ఇప్పటికిప్పుడు మేము ఎక్కడికి వెళ్ళాలంటూ ప్రశ్నిస్తున్నారు. అయితే మాకు అక్కడ నివాసం ఉంటున్న మమ్మల్ని అక్కడ ఇళ్లను కూలగొట్టి వేరే ప్రాంతాలకు తరలిస్తామంటే మా జీవనోపాధి ఏం కావాలంటూ కూడా ప్రశ్నిస్తున్నారు. తమ పిల్లల బతుకులు కూడా ఆగమయ్యాయని, తమ విద్యార్థుల చదువులు కూడా ఆగమయ్యాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదైతే పరీక్షల సమయం అన్ని ఇప్పుడు పరీక్షలు ఎలా రాయాలంటూ కూడా ప్రశ్నిస్తున్నారు. ఏదైనప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పూనుకోవడం అనేది ఒక రాబోయే కాలంలో కాంగ్రెస్ పాలనకు బొందబెట్టడం ఖాయం అంటూ కూడా స్పష్టం చేస్తున్నారు. అదే కాకుండా ఏదైతే ఈ ఘటన జరిగిన 2 రోజుల తర్వాత బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు అయితే అక్కడికి పర్యటించారు. బీఆర్ఎస్ తరఫున తమకు న్యాయ పోరాటం అందిస్తామని కూడా హామీ ఇచ్చారంటూ కూడా తెలిపారు. అందులో భాగంగానే పునరావాస కేంద్రాల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున నుంచి అయితే తమకు భోజన వసతి కల్పిస్తున్నారంటూ కూడా చెప్పారు. అయితే ఈ భోజన వసతిని కూడా అధికారులు అడ్డుకుంటున్నారని కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం నీళ్లు కూడా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అందించే నీళ్లు కూడా తమకు సరఫరా చేయడం లేదంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఇటు ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారు బీఆర్ఎస్ ని కూడా నిర్వహించే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది ముమ్మాటికి ఖమ్మం జిల్లాలో ఉన్న 3 మంత్రుల యొక్క అవినీతికి పరాకాష్ట అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ ఓట్లు వేసుకొని థ్యాంక్ యూ అక్రమ్.